గ్రూపా? ఎంత మాట అన్నావన్నయ్య. అసలు అసలు నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? వి గ్రూప్. అదేం గ్రూపు? వివేక్ గ్రూప్. అంటే మీది. చెప్పన్నయ్య, నా చర్మం వచ్చి చెప్పులు కుట్టిస్తాను, అరిగేదాకా వాడన్నయ్య. నా బ్లడ్ లో రెడ్ తీసి బిస్లరీ వాటర్ లో ఇస్తాను, దాహం తీరేదాకా తాగనయ్య. హెల్ప్ అంట హెల్ప్, ఆర్డర్లు వేయాలన్నయ్య. నేను నీ బంటుని, ప్రాణాలు ఇస్తానన్నయ్య. తమ్ముడు అడుగనయ్య. నువ్వు నేను నువ్వు నేను ఒక్కరోజు తిలోత్తమకి భర్తగా నటించాలి. సుబ్బు 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 సుబ్బు. ఎవరు మీరు? అదేంటి నేను సుబ్బు. మీకు నాకు రిలేషన్ ఏంటి? అదేంటది? చర్మంతో చెప్పులు కుట్టించేస్తానన్నావు, బ్లడ్ అన్నావు, రెడ్ అన్నావు, బిస్లరీ బాటిల్ అన్నావు. అంటావండి అంటే నమ్మడమేనా? అలా ఎవడైనా ఇస్తాడా? అసలు కుదురుతా? అసలు ఏం జరిగిందో నేను చెప్పి. నాకేం వినపట్టం లేదు. ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చినంత మాత్రమే ఆడమన్నట్టు ఆడాలా? నువ్వు కోపడంలో తప్పలేదు సుబ్బు, నేను చెప్పేది కొంచెం విను. ఏంటి వినేది? ఏంటండి వినేది? ఏమి లేదు, ప్రతి సంవత్సరం మన ఆఫీస్ లో బెస్ట్ కప్పులకి ప్రైజ్ ఇస్తున్నాం కదా. ఈసారి నిన్ను తిలోత్తమని పార్టిసిపేట్ చేయమని మీ వదిన ఆర్డర్ వేసింది. అదే పని. సుబ్బు 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 సుబ్బు, మీ వదిన సంగతి నీకు తెలుసు కదా. చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా. ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా. ఎన్నిసార్లు అండి తప్పు మీద తప్పు చేస్తారు నాతో? చిసి, అయిపోయింది, అది అయిపోయింది కదా. అవ్వలేదు, కంటిన్యూ అవుతోంది. ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు. నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను. వద్దు, నాకు నువ్వొద్దు, నీ ఉద్యోగం వద్దు, నీ బోడి జీతం వద్దు. నాకు నా లవ్వరే కావాలి. వస్తా. సుబ్బు సుబ్బు, నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది. నాకు సంధి పోయిందనుకో, ఇంకో సంధి రాదు కదా. సరే, ఎవరు ఎలా పోతే నీకేంటి? పిలుపుకి నువ్వు అన్నా వదిన అని పిలిచినా ఎంతైనా మేము పరాయవాళ్ళమేగా. నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళలో చూసుకుంటుంది. కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సెంటిమెంట్ మీద కొట్టాడు. తిలోత్తం ఎక్కడుంది? కోపం తెచ్చుకోనంటే కార్లో ఉందా? బార్లో ఉందా? మరి ఎక్కడుందో తెలీదు. కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు. సమయానికేమో ఆ సామిగాడు ఫారెన్ వెళ్ళి తెచ్చాడు. ఎక్కడ నెతకాలి? వెతుకుదాం పదా. నిండా మునిగి చల్లేంటి? పద పద. రైట్స్ ఆఫ్. సార్, నా కళ్ళకేం కనపట్లేదు సార్. దెబ్బలు తినడానికి కళ్ళెందుకు, ఒళ్ళు చాలు. గురకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే. చెప్పు, మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా? ఉంది సార్. వెరీ గుడ్, నీ నిజాయితీ నాకు నచ్చింది. సంబంధం ఏమిటి? సార్, నేను ఐఎస్ఐ మార్క్ వస్తువులు తప్ప వేరే వస్తువులు కొన్నాను సార్. ఆ మార్క్ ఉంటే క్వాలిటీ గ్యారంటీ. సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు, పాకిస్తాన్ ఐఎస్ఐ. మీరు షాక్ ఇస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొన్నాను సార్. ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ. అచ్చా, నువ్వు మామూలుగా చెప్పవరా, నీ కోటింగ్ ఇవ్వాల్సిందే. కొట్టారా సార్? పోనీ నువ్వు కొడతావా? సార్, యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటరేమో. ఆహా, పోలీసోడు బుద్ధులు వచ్చేయట్రా నీకు. సరే కొట్టు. కొట్టరా. ఎవరి సార్? పక్క సెల్లో దగులుబాజీ ఉన్నాడు. వాడు ఎన్ని హత్యలు చేశాడో, ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు. వాణ్ణి. అదిరా, నీలో ఇప్పుడు FTV చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు. రెచ్చిపోతాను. ఇక్కడే కాదు, అక్కడికి వెళ్ళాక రెచ్చిపో. అదే పార్టీ. చెట్టు కొట్టగా పాలు కారగా చిన్నపట్నం చూపించి ఫ్యాంటాస్టిక్. నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావా? మీకేమైనా చత్వారమా? కానిస్టేబుల్, గురుగారిని తీసుకెళ్ళు. అబ్బా
ఎరగొట్టేసాడేటే వాడెవడండి చెప్పుకోలేని చోటల్లో కొట్టేశాడు. నీకు కూడా వాడిని పీకాలనుందా? ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి. పార్టీ అడిగితే ఏం కానంటని చెప్పు. మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి. నువ్వు నాకు నచ్చావయ్యా. కానీ వాడే నాకు నచ్చలేదండి. అందుకేగా తీసుకో, లే విరగొట్టు, విజృంభించు. రేయ్! పార్టీ పడుకుంది, పగ తీర్చుకో. రేయ్, దున్నపోతాడా? నన్నే కొడతాడు నువ్వు? అయిపోయాడు నా చేతులు నువ్వు. అయిపోయాడు రేయ్. ఈ కాళ్ళు ఏంటో ఇలా అయిపోతున్నాయి. పార్టీ సైలెంట్ అయిపోయిందంటే అంటే పని అయిపోయిందనమాట. కానిస్టేబుల్ సార్, పాపం వాళ్ళని బయటకు పంపించేవే. ఏంటి మన ఇద్దరం ఒకళ్ళు కొట్టేసుకున్నావా? అంతే కదా మరి. అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియకుండా కొట్టించాడు అనమాట. పదనయ్య, ఇక్కడుంటే కుమ్మించోడు కుమ్మకుండా మళ్ళీ కుమ్మిస్తాడు. ఇంతకీ అమ్మాయి దొరకలేదు, మనకేమో ఒళ్ళు ఓనం అయిపోయింది. ఎక్కడ దొరుకుతుందో ఏంటో. అనయ్య, అటు చూడు. బాయ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ తరపున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతుంది. ఈ ఇయర్ ఈ 3 జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం. క్వశ్చన్ నెంబర్ 1. మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది? చిచి, ఎక్స్క్యూజ్ మీ. నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే, రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్. అమ్మో, వెల్ డన్, బ్రహ్మాండమైన జవాబు. సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది. ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుద్దినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా, భార్య సంపాదించడం మంచిదా? నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి, రాత్రి భార్య సంపాదించాలి. మేడం గారి ఉద్దేశం ఏంటంటే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి. భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిలోత్తమ గారి ఉద్దేశం అనమాట. ఏమండి, అంతే కదా? ఆహాహా, అంతే అంతే అంతే, కరెక్ట్ గా చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. చివరి ప్రశ్న. ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి, కానీ తప్పదు. బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి? వ్యభిచారుల. శయనేషు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ గారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. శయనం అంటే బెడ్రూమ్లో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు. దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరున మహిళ. ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందరినీ అలరించిన శ్రీమతి తిలోత్తమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం. ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. వెళ్ళి తీసుకురండి. నమస్కారం. చిందాబాదానంటారా? ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు. పదండి. ఈ క్యాండిడేట్ ని ఎక్కడో చూసినట్టుంది. సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్. శ్రీకాకుళం పక్కన ఒక కుగ్రామం అండి. చాలా క్లోజ్ రేంజ్ లో చూసానయ్యా. అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో. లేదు, రూమ్ లోనే. అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో. ఒకసారి కల్లోకి కూడా వచ్చిందయ్యా. ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు. అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడండి, కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు. అది కరెక్టే. అయినా ఈ అమ్మాయి మావాడి భార్య. నువ్వు చేసుకున్నావా? మీరు చేసుకుంటారా? మారుమనువా? మార్చి మనవాడితే తప్పులేదండి. ఆ పిల్ల ఎవరో తెలుసా?
ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం. వాళ్ళ కింద 10,000 మంది జనం ఉన్నారు. వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి, మొత్తం ఓట్లపై నీ సీటు తిరుగుద్ది. వద్దులేవయ్య బాబు. అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓడికి నాకు ఓటేయమని చెప్పింది అనుకో, బంపర్ మెజార్టీతో గెలిచేయచ్చు. బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా. పదని పని చూసుకుందాం. ఆ.